ప్రశ్న రావణ్ణి కొత్తగా ఉప్మా చట్టం ఇడ్లీ చట్టం ఒకటి తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. జరిగినటువంటి సంఘటన కనుక మనం పరిశీలించినట్లయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కేసులు పెట్టాలి అతని మీద. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్లి దాడులు చేయలే. అంటే కొడాలి నాని 5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు మంత్రిగా 2.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కేవలం బూతులకు మాత్రమే పరిమితమై వేరే ఏ విధమైనటువంటి శాఖాపరమైనటువంటి అవగాహన గాని దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు గాని చేయకుండా టైం ని వెళ్లబుచ్చి కేవలం బూతుల పైనే కాన్సన్ట్రేట్ చేసి ఆంధ్రప్రదేశ్ లో అందరికీ తెలిసినటువంటి ఒక కొత్త పేరు, అంటే ఇప్పటి వరకు ఏ మంత్రికి రానటువంటి పేరు కొడాలి నాని గారికి మాత్రమే చెందింది. అది బూతుల మంత్రి అనేటువంటి పేరు ఆయన గొప్పగా వచ్చింది. అది దాని కొనసాగింపులో ప్రభుత్వం పోయిన తర్వాత చిన్న మెదడు చితికిపోయి చిప్పు దొబ్బి ఏం మాట్లాడుతున్నాడో, అంటే ఉపా చట్టం ఏంటి, ఆ యాక్ట్ ఏంటి, ఏ విధంగా దాని పేరేంటో కూడా పలకడానికి కూడా రాక కవర్ చేసుకోవడానికి ఉప్మా చట్నీ లేదా ఏదేదో మాట్లాడుతా ఉన్నాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఒక చట్టం రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ఒక చట్టాన్ని అవహేళన చేసి అఘోరంగా మాట్లాడటం అంటే అతని యొక్క అజ్ఞానానికి అహంకారానికి క్లియర్ కట్ గా కనపడతాం. ఇక కేసు ఎవరు పెట్టినా ఏ చేసినా నిజంగా అతను చేసిన దాంట్లో ఎంతవరకు తప్పు ఉంది ఏంటి అనేటువంటిది పోలీసులు విచారిస్తారు. ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే జరిగినటువంటి సంఘటన ఒకటి, రావణకు సంబంధించిన శ్రావణకు సంబంధించిన ఆ జరిగినటువంటి మీటింగ్ ఒకటి, మీటింగ్ లో వీళ్ళు కన్వే చేసినటువంటి మెసేజ్ ఒకటి, దానిలో భాగంగా జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఒక నేరస్తుడు నేర ప్రవృత్తికి అలవాటు పడేట ఒక నేరస్తుడు ఒక నేరంలో దొరికినప్పుడు మీరు చూసే ప్రపంచంలో భయంకర నేరస్తులు కూడా చిన్న చిన్న విషయాల్లో దొరికి ఆ తర్వాత అసలు వాళ్ళ రియల్ ఫేస్ అంతా కూడా బయటకు వచ్చిన ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అటువంటి పేర్లు అనేకమైనటువంటి ఉన్నాయి. అలానే రావణ్ కూడా చేసినటువంటి ఆ తప్పుకి సంబంధించిన దాంట్లో దొరకటం, ఆ తర్వాత ఆయన పైన తీవ్రంగా ఇన్వెస్టిగేట్ చేస్తే ఆయన గతంలో చేసినటువంటి వ్యాఖ్యానాలు అవన్నీ కూడా యుఏపీఏ చట్టానికి వర్తించే విధంగా ఉండటం, ఆయన పైన కేసు పెట్టడం జరిగినటువంటి పరిస్థితి. అంటే జరిగిందేమో ఒకటి, కానీ వీళ్ళందరూ ఏమంటా ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు తిట్టారు, రావణ్ తిట్టాడు, వాళ్ళిద్దరు తిట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద యుఏపీఏ చట్టం, పవన్ కళ్యాణ్ గారికి యుఏపీఏ చట్టం అట్రాక్ట్ అయ్యేటువంటి నేరాలు ఆయన ఎక్కడా చేయలేదు. కాబట్టి అదే అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వదులుతారా? అటువంటి ఏ అవకాశం ఉన్నా ఏ కేసు లేకుండా ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండానే చంద్రబాబు నాయుడు గారిని తెల్లవారుజామున వెళ్లి కనీసం నోటీసు కూడా లేకుండా అరెస్ట్ చేసి తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజున మా పార్టీకి సంబంధించిన వారి పైన అనేక మీడియా ఛానళ్ల పైన రాజద్రోహం కేసులు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళ సొంత ఎంపీని మాటల మధ్య వచ్చినటువంటి తేడాలతో సొంత ఎంపీ పైన రాజద్రోహం కేసు పెట్టడమే కాకుండా పోలీస్ టార్చర్ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా వాళ్ళని వదిలేసేదా? నేను చెప్తా ఉన్నా, ఖచ్చితంగా రావణ్ణి పవన్ కళ్యాణ్ గారిని కలిపి మాట్లాడేటువంటి ఈ ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా అందరూ కూడా ఆపాల్సినటువంటి అవసరం ఉంది. నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది. అటువంటి రావణ్ణి పవన్ కళ్యాణ్ గారితో పోల్చనేటువంటిదే తప్పు.